నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? మేమందరం కూడా చాలా బాగున్నామండి. మన అమృతం ప్రోగ్రాం కూడా 2 చక్కటి సాత్వికమైన సులభమైన వంటలతో రెడీ అయిపోయింది. సులభంగా ఉండే వంటలకి ఎప్పుడు మనం ఫస్ట్ అట్రాక్ట్ అవుతూ ఉంటాం. ఎందుకంటే ఈ బిజీ లైఫ్లో మనకు చాలా టెన్షన్స్ ఉంటాయి, వేరే రకాల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో వంటల విషయంలో మనం ఎక్కువగా టైంని వెచ్చించేంత టైం మనకు ఉండదు. సో కానీ అట్ ద సేమ్ టైం మనం ఆ హెల్దీ లైఫ్ స్టైల్ని, హెల్దీ వంటకాలు మనం పక్కన ఎప్పుడూ పెట్టేయకూడదు. సో 2 ఒకే చోటు ఉండాలి అంటే మన అమృతం ప్రోగ్రామ్ రెగ్యులర్గా మీరు చూస్తూ ఉండాలి. ఎందుకంటే తక్కువ పదార్థాలతో చాలా హెల్దీగా, సాత్వికంగా ఎలా చేయాలి అని చెప్పి మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. కాబట్టి అందులో భాగంగా మన ఫస్ట్ వంట పేరేంటో తెలుసా? సోయా ఆకుల జొన్న రొట్టె. సో జొన్న రొట్టె అందరికీ తెలుసు, జొన్న పిండి, ఇంకా చక్కగా దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు. ఆరోగ్యానికి చాలా మంచిది. సోయా ఆకు చాలా మంది ఉపయోగించరు. తెలుసు సోయా ఆకు ఎలా ఉంటుంది, సోయా ఉపయోగాలు ఏంటో అందరికీ తెలుసు. కానీ సోయా ఆకును ఉపయోగించడము కొంచెం తక్కువ అన్నమాట. బట్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మరి ముందుగా సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, సోయా ఆకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి సోయా ఆకు. ఇక్కడ సోయా ఆకు రెడీగా పెట్టుకున్నాం, చిన్నగా లైట్గా కట్ చేసుకున్నాము. అలాగే జొన్న పిండి, నానబెట్టుకున్న పెసరపప్పు. సో ఇక్కడ మనకి జొన్నలు, సోయా ఆకు 2 ఆరోగ్యానికి మంచిది. సోయా ఆకు ముఖ్యంగా శరీరంలో మంటల్ని తగ్గిస్తుంది. మంట ఎందుకు అసలు ఏర్పడుతుంది? ఒక యాంటీ ఇన్ఫ్లమేషన్, అంటే ఇన్ఫ్లమేషన్ ఏమైనా ఉంటే బేసిక్గా బాగా మంటలు వస్తూ ఉంటాయి. కొంతమంది కరికాళ్ళ మంటలు, ఇన్ జనరల్ కూడా మంటలుగా ఉంటుంది. సో ఆ మంటలు తగ్గించడానికి ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉపయోగపడి చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము, షుగర్ ఉన్న వాళ్లకు, తర్వాత ఎముకలు బలంగా ఉండాలనుకుంటున్న వాళ్లకు, ఎముకల్ని బలంగా చేసుకోవడానికి ఇది సోయా ఆకు చాలా మంచిది. అండ్ మంచి ప్రోటీన్ కూడా కదా, బేసిక్గా సోయా అంటేనే ప్రోటీన్. అలాగే మనకు జొన్నల్లో కూడా మనకు అధికంగా మెగ్నీషియము, ఫాస్ఫరస్, పొటాషియము, తర్వాత ప్రోటీన్ ఇవన్నీ కూడా బాగుంటాయి. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకు కూడా జొన్నలు చాలా మంచివి. వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకు కూడా మంచిది. కాబట్టి ఈ జొన్నలు, ఈ సోయా కూర, ఈ ఆకు, ఈ కాంబినేషన్లో మనం చక్కగా జొన్న రొట్టె తయారు చేసుకోబోతున్నాం. సో మామూలుగా సాధారణంగా రొటీన్గా చేసుకున్న జొన్న రొట్టెలా కాకుండా కొంచెం డిఫరెంట్గా సోయా ఆకును ఉపయోగిస్తున్నాం. సో ఫస్ట్ ఎప్పుడూ కూడా జొన్న రొట్టె తయారు చేసుకునేటప్పుడు సోయా ఆకు వేసినా వేయకపోయినా కూడా వేడి నీళ్లతో పిండిని కలుపుకోవాలి. సో ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. ఇటు పక్క బాండీని వెలిగించేస్తే సో అందులో కొంచెం నీళ్లు పోస్తే నీళ్లు వేడవుతూ ఉంటాయి కదా, ఈలోపు మనం పిండిని తయారు చేసుకోవచ్చు. ఇది వేడయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇందులో ఫస్ట్ జొన్న పిండి, ఆ తర్వాత సోయా ఆకు. ఇలా సోయా ఆకు మనకి ఎక్కడైనా కూడా దొరుకుతుంది. అసలు కొంతమందికి అయితే సోయా ఆకు అంటే ఇది సోయా ఆకు అని కూడా తెలియదు. చాలామందికి సోయా తెలుసు, బట్ సోయా ఆకు ఎవరికి తెలియదు. సో అలాంటి వాళ్ళు ఖచ్చితంగా చూడండి, సోయా ఆకు ఇలా కొంచెం ఇలా ప్రాపర్ గడ్డిలాగానే ఉంటుందండి చూడడానికి. అది ఏదో అని అనుకోకండి, అది సోయా ఆకు, చాలా మంచిది. ఓకే. సో ఆ తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు. సో పెసరపప్పును మనం ముందుగానే నానబెట్టుకున్నాము. సో అది కొంచెం వేసుకుందాం, ఎక్కువ అక్కర్లేదు. సో 1 లేదా 2 స్పూన్స్. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు. ఆ తర్వాత ఇందులో కాస్త జీలకర్ర. జీలకర్ర పొడి రూపంలో అయినా వేసుకోవచ్చు, జీలకర్ర రూపంలో అయినా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. సో పిల్లలు తింటున్నారు, ఆఫ్ కోర్స్ మనం పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ ఏది చేసినా కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాం, కానీ వాళ్ళకి ఏదో ఇవ్వాలనుకుంటాం. సో ఇక్కడ పచ్చిమిర్చిని కూడా పేస్ట్ చేసుకోవచ్చు, జీలకర్ర పొడి వేసుకోవచ్చు. సో ఈ రెండింటిని రీప్లేస్ చేసుకోవచ్చు. బికాస్ ముక్కలు తగలడం వల్ల అప్పుడప్పుడు పెద్దవాళ్ళు కూడా అంటారు కాబట్టి సో పిల్లలకి ఎందుకు ఆ ఇబ్బంది, హ్యాపీగా పేస్ట్ వేసేసుకుంటే హ్యాపీ, టెన్షనే లేదు. అలాగే కరివేపాకును చిన్నగా ఇలా కట్ చేసేసుకొని వేసేసుకోండి. ఆ తర్వాత దీనికి తగ్గట్టుగా, దీనికి సరిపడా ఉప్పు. సో దీన్ని మనం చక్కగా మిక్స్ చేసుకుందాం. సో ఎక్కడైనా పిండి మనకు అవసరం అనిపించినా, కొంచెం ఏమైనా పిండి ఎక్స్ట్రా పడుతుందేమో అనిపిస్తుంది. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం పిండి మనకి ఎక్కువ తక్కువ అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏం చెప్పాను నేను, జొన్న రొట్టెకు ఎప్పుడూ కూడా మనము వేడి నీళ్లు ఉపయోగించాలి.
ఏదైనా కూడా మనము మురుకులు తయారు చేసినా, జొన్న రొట్టె తయారు చేసుకున్నా కూడా ఇటువంటి క్లిష్టమైన పిండ్లు వాడేటప్పుడు మాత్రం మనం వేడి నీళ్ళే వేసుకోవాలి. ఒకటి టేస్ట్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది, ఒకటి మృదువుగా వస్తాయి, అంతే పక్కగా వస్తాయి, విరక్కుండా నీట్గా వస్తాయి. గోరువెచ్చగా అవుతే సరిపోతుంది, అంటే మెత్త ఇట్లా సలసలు ఆడిపోనక్కర్లేదు. సో మామూలుగా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఈ వేడి నీళ్ళ సహాయంతో చక్కగా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. చూద్దాం ఒకసారి కలుపుకొని, స్పూన్తో కలుపుతున్నాం, నీళ్లు వేడిగా ఉన్నాయి కాబట్టి. సరిపోతుంది అంటే చూసుకోవచ్చు, లేదంటే యాడ్ చేద్దాం మళ్ళీ. ఇంకొంచెం కావాల్సి వస్తుందండి. ఇది మనం బటర్ పేపర్ మీద చేస్తున్నాము, సో దట్ మనకు జొన్న రొట్టె ఎప్పుడు కూడా కొంచెం ట్రికీగా ఉంటుంది, అంటే గోధుమ పిండి అంత సులభంగా నీట్గా రాదు కదా. సో మధ్య మధ్యలో ముక్కల్లాగా వస్తుంది. ఇది రాదు అంటే ఇన్ ద సెన్స్ కొంచెం ముక్కలుగా వస్తుంది. దానికి బాగా నేర్పరితనం కావాలి, మంచి రొట్టెలు చేసే దాంట్లో నిష్ణాతులు అయి ఉండాలి కాబట్టి. సో ఒకవేళ అట్లా మీకు కుదరట్లేదు అనుకుంటే కనుక మీరు హాయిగా బటర్ పేపర్ ఉపయోగించే టెన్షనే లేదు. అసలు మన వర్క్ని ఎంత ఈజీ చేస్తుందంటే బటర్ పేపర్ అనేది ఒక పరికరాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ప్రతిదీ, అంటే మనం బొబ్బట్టు తయారు చేసుకున్న, రొట్టెలు తయారు చేసుకున్న, ఆలు పరాటా తయారు చేసుకున్న ఏదైనా కూడా చాలా బాగా వస్తుంది. చూసారా, అసలు స్పూన్తోనే మొత్తం అయిపోయింది. బికాజ్ వేడిగా ఉంది కదా, నేను అందుకే హ్యాండ్ అయితే యూజ్ చేయలేదు. పర్ఫెక్ట్గా వచ్చిందండి. సో ఇలా మొత్తం స్పూన్తో ఆల్మోస్ట్ మనం మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చేతితో కూడా మనం ప్రాపర్గా ఇలా అనేసుకుందాం. ఓకే, ఇలా చక్కగా మనం మిక్స్ చేసుకొని పెట్టేసుకున్నాం. మామూలుగా అయితే ఒక 10-15 నిమిషాల పాటు నానితే సరిపోతుంది. అంటే దీని మీద ఒక తెల్ల బట్ట వేయడమో, ప్లాస్టిక్ పేపర్ పెట్టడమో అలా చేస్తే ఓకే. ఇప్పుడు నేను ఇన్స్టెంట్గా చేసేస్తున్నాను. సో మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మాత్రము ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేయండి. మీరు ఒకవేళ 8 o'clock తింటున్నారనుకోండి, 7 o'clock ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టండి, సూపర్గా వస్తాయి. ఓకే, ఇప్పుడు స్టవ్ వెలిగించేస్తున్నాను. సో నేను చెప్పాను కదా ఇలా బటర్ పేపర్ ఉపయోగిస్తున్నాను అని చెప్పి. జొన్న రొట్టెలకి ఎప్పుడూ కూడా నేను ఉపయోగించేది బటర్ పేపరే. సో దీంట్లో మనకి ఇది అఫ్కోర్స్ యూజ్ అండ్ త్రో. మీకు మామూలుగా కొన్ని షాపింగ్ సైట్స్లో బటర్ పేపర్లో మనకు రీయూజబుల్వి కూడా చక్కగా వాష్ చేసేసుకొని రీయూజబుల్ చేసే విధంగా కూడా ఉన్నాయి. సో మీరు అవి కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు. కాన్సెప్ట్ ఏంటి అంటే మనకు ప్లాస్టిక్ అంటే దాని మీద కరెక్ట్గా రావాలి, అండ్ మనకు ఆర్గానిక్గా మంట మీద పెట్టినా కూడా కాలనివి కూడా మనకు చాలా వచ్చాయి. సో అది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూసుకోవచ్చు. సో ఇప్పుడు చేతికి ఫస్ట్ కాస్త నూనె రాసేసుకొని మనం తయారు చేసిన పిండిని, ఇది కొంచెం మనకు లావుగానే వేసుకోవాలండి, అంత పల్చగా వేసుకోకూడదు. ఇలా బటర్ పేపర్ మీరు తీసుకొని ఇలా కాస్త నూనె సహాయంతో, లేదంటే కాస్త వాటర్ సహాయం కూడా తీసుకోవచ్చు. సో మనకు పెనం కూడా వేడైపోయింది కాబట్టి చక్కగా దీన్ని ఇలా పెనం మీదకి బోర్లిచ్చేసుకుందాం. సో దీన్ని చక్కగా మనము నెయ్యితో అయినా, వెన్నతో అయినా, నూనెతో అయినా ఎలాగైనా కాల్చుకోవచ్చు. సో ప్రస్తుతానికి నేను ఉపయోగించేది నూనె. సో మీరు చక్కగా వెన్నతో కాల్చుకుంటాను అంటే ఇంకా బాగుంటుంది టేస్టీగా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. వెల్లుల్లి దంచి పాలల్లో మరిగించి తాగడం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసా? కొలెస్ట్రాల్ తగ్గుతుంది, క్యాన్సర్ని నివారిస్తుంది, అంతేకాకుండా గ్యాస్ సమస్యలు తగ్గుతాయి, చర్మకాంతి చాలా బాగా మెరుగుపడుతుంది, ఇంకా చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. సో ఖచ్చితంగా వారానికి 2 లేదా 3 సార్లు వెల్లుల్లిని పాలల్లో మరిగించి హ్యాపీగా తాగేసేయండి. సో ఒకవైపు చూసారా చక్కగా ఎలా కాలిందో, సో ఇంకోవైపు కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, సో ఇక్కడ ఎక్కడా కూడా మనం ఎక్స్ట్రా వేరే ఏ పిండ్లు ఉపయోగించలేదు. సో ప్రాపర్గా పక్కాగా వచ్చింది. సో చిన్నదిగోండి, ఇక్కడ మనకు బ్రేకేజెస్ లేవు, కానీ వచ్చినా కూడా జొన్న పిండి కాబట్టి 100% వచ్చే అవకాశం ఉంటుంది. డోంట్ వరీ. ఒకవేళ మీకు మరీ అలా ఇబ్బందికరంగా ఉంది అంటే కనుక కాస్త గోధుమ పిండి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రస్తుతం మనం మాత్రం ఏమీ యాడ్ చేయలేదు. సో ఇప్పుడు దీన్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం.
చూసారా ప్లేట్ కూడా ఎంత బాగుందో, అంటే ఇది సోయాతో చేసినది అని చెప్పడానికి ఇలా చక్కగా ఆకుతో డెకరేషన్ కూడా చేశారు మన వాళ్ళు. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో మరి సోయా ఆకుతో మన జొన్న రొట్టె రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: జొన్న పిండి 1 కప్పు, సోయా ఆకు 1 కప్పు, నానబెట్టుకున్న పెసరపప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 4, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. సోయా ఆకుల జొన్న రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండిలో నీళ్లు పోసి వేడి చేసుకోవాలి. ఈలోగా ఒక మిక్సింగ్ బౌల్లో జొన్న పిండి, సోయా ఆకులు, నానబెట్టుకున్న పెసరపప్పు, ఉల్లికాడలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత జొన్న పిండి మిశ్రమంలో వేడి నీళ్లు పోసి ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని బటర్ పేపర్ కి నూనె రాసి సిద్ధం చేసుకున్న ముద్దను చిన్న ఉండలాగా తీసుకుని బటర్ పేపర్ పై వేసి రోటీలా ఒత్తుకొని తవ్వాపై వేసి 2 వైపులా నూనెతో కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే సోయా ఆకుల జొన్న రొట్టె రెడీ. చూసారు కదా సోయా ఆకుతో జొన్న రొట్టె ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందో తెలుసా అండి అసలు. అంటే వేగిన కొన్ని ఆకుకూరల స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. జొన్న రొట్టె ఎప్పుడూ టేస్టీయే, అది స్టాండర్డ్, దాని గురించి చెప్పుకోవాల్సిన పని కూడా లేదు. సోయా ఆకుతో ఇంకా బాగుంది, చాలా చాలా బాగుందండి. సాత్వికంగా హాయిగా, అంటే పొట్టకి ఎంత అంటే కొన్ని మనం తిన్నప్పుడు హాహా అన్న ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అలాంటి వంట అనమాట ఇది. చాలా చాలా బాగుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? అది కూడా అలాంటి వంటే, ముల్లంగి పచ్చడి. సో ముల్లంగితో సాంబార్ అలవాటు మనకి, ముల్లంగితో కూరలు కూడా మనం తయారు చేసుకున్నాము. మరి ముల్లంగితో పచ్చడి నాకు తెలిసి చాలా మందికి తెలియదు, ఈ రోజు తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1/2 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ముల్లంగి 2, చింతపండు గుజ్జు 1/2 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ ముల్లంగి ముక్కల్ని మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాము. సో ముల్లంగి అంటేనే మనకు బెస్ట్, గట్ హెల్త్కి చాలా మంచిది. సో డైజెషన్ పరంగా చూసుకుంటే మనకు ముల్లంగి అనేది అనేక రకాలైన డైజెస్టివ్ ఇష్యూస్ని బాగా రిజాల్వ్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా మన కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బీపీ తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి, ఫైబర్ అధికంగా ఉంటుంది. సో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి మంచి శక్తి వస్తుంది, అలాగే రోగనిరోధక శక్తి కూడా బాగా మెరుగుపడుతుంది. ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తాను. సో బేసిక్గా ముల్లంగితో సాలెడ్స్ కూడా ఉంటాయి. మన అమృతం కార్యక్రమంలోనే చేసాం. తురిమేసుకొని ముల్లంగి వేసేసుకొని, కాకపోతే కొంతమందికి బాగా ఘాట్ అనిపిస్తుంది. అది కొంతమందికి కాదు, బేసిక్గా అది ఘాటుగానే ఉంటుంది. కొంతమంది తీసుకోగలరు, కొంతమంది తీసుకోలేరు. సో తీసుకోని వాళ్ళు దాన్ని ఇంకో రకంగా చేస్తూ ఉంటారనమాట. అంటే కొంచెం ఉడికించుకొని చేసుకోవడము, అలా చేయడం, లేకపోతే సాంబార్లో వేసుకోవడం. అసలు ముల్లంగి సాంబార్ చాలా బాగుంటుంది. కాకపోతే ముల్లంగి స్మెల్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కొంతమందికి అది ఇబ్బందికరంగా అనిపించవచ్చు. బట్ స్మెల్తో సంబంధం లేదండి, మనకి ఆరోగ్యంతో సంబంధం కాబట్టి అవన్నీ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ మనం కాస్త నూనె వేసేసుకుందాం. కొంచెం వేయించుకునే కార్యక్రమం అన్నమాట ఇప్పుడు. సో ఫస్ట్ కాస్త నూనె వేసుకొని ముందుగా పచ్చిశనగపప్పు కొంచెం పోపు కొంచేసుకొని పచ్చిశనగపప్పు వేసేసుకున్నాం. అది కొంచెం మనకు ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వేసుకోవచ్చు. సో బేసిక్గా ఇప్పుడు మనం చేసేది ఏంటి అంటే, మామూలుగా పచ్చడి తయారు చేసుకునేటప్పుడు మనం కొన్ని వేస్తాం కదా, సో అలా కొన్ని వేసుకొని వేయించుకుంటున్నాం. ఆ తర్వాత ఇందులోనే కొంచెం మినప్పప్పు, గుండు మినప్పప్పు ఇప్పుడు ఒక్కసారి వేయించేసుకుందాం. సో ఎప్పుడన్నా ఒక 2-3 ముల్లంగిలు ఉన్నాయి, సో అది మనకు సాంబార్కి చాలా ఎక్కువ అయిపోతుంది, కూర కన్నా కూడా ఇంకేదైనా కొత్తగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఇలా మీరు ట్రై చేయొచ్చు. సో ఆ తర్వాత పల్లీలు, ఇది మనకు లైట్గా వేగిన తర్వాత ఈ 3 మనం వేరే వేసుకోవచ్చు, బికాజ్ వేరేవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కదా. సో అందుకు ఫస్ట్ ఇది కొంచెం మనకు లైట్గా 50% వరకు వేగాలి. అంటే మామూలుగా ముల్లంగి అంటే పిల్లలు కొంచెం అలా పెట్టే అవకాశం ఉంటుంది, బికాస్ స్మెల్ అనుకోవచ్చు. ఇంకా పెద్ద అంటే అది అట్రాక్టివ్గా ఉంటుంది కదా దాని టేస్ట్.
సో అందుకే ఏంటి అంటే కొంచెం దూరం పెడతారు. కానీ ఈ విధంగా మనం చేసి పెడితే పెద్ద దాని టేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాకపోతే పిల్లలకి తెలిసేటట్టుగా ఉండదు, మనకు తెలుస్తుంది, పెద్దవాళ్ళకైతే ఇది ముల్లంగి అని తెలుస్తుంది కాబట్టి ఓకే. అంటే ఇది మంచిది అని తెలిసినప్పుడు ఎవరైనా కూడా ట్యూన్ చేసేసుకుంటారండి. అఫ్కోర్స్ పిల్లలకి అంత విద్య రావడానికి టైం పడుతుంది. అంటే వాళ్ళు ఒక వంట తాలూకు ఆరోగ్య సూత్రాలు తెలుసుకొని మరీ తినాలి అంటే వాళ్ళకి కొంచెం కష్టమైన విషయమే. సో వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా తెలుసుకుంటారు 100%. సో ఇది మనకు లైట్గా వేగింది కదా, ఇప్పుడు ఇందులోనే ఎండుమిరపకాయలు వేసుకుందాము. అలాగే కొన్ని ధనియాలు మరి ఎక్కువగా వేయకండి, అది ఓవర్ డామినేటెడ్ అయిపోతుంది. సో అలా కాకుండా చక్కగా చూసుకొని వేసుకోండి క్వాంటిటీ. ఆ తర్వాత జీలకర్ర కొంచెం వేయించేసుకున్నాక ఆల్మోస్ట్ వేగిపోయినట్టే లెక్క. ఇది కొంచెం సిమ్లో పెట్టేసుకొని దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. వేయించుకున్నవన్నీ కూడా పప్పులన్నిటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకొంచెం నూనె వేసుకుందాం. ఆ తర్వాత ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ముల్లంగి. సో దీన్ని మనం చక్కగా ఈ బాండీలో వేసేస్తాం. ఇందులోనే కొంచెం మనం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. ఒక 1 మినిట్, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ముల్లంగి చాలా అంటే నీరు పదార్థం ఎప్పుడైనా కూడా ఎక్కువ టైం పట్టదు, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అందుకే కదా అంటే మనకు వెయిట్ లాస్ కోసం చూస్తున్న వాళ్ళు ముల్లంగితో ఎక్కువ ఐటమ్స్ చేసుకుంటూ ఉంటారు. బికాజ్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఏదైనా సరే, కీరా అయినా ముల్లంగి అయినా సొరకాయ అయినా కూడా ఏదైనా కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ చేస్తుంది. వాటర్ కంటెంట్ని పెంచుతుంది, తొందర కడుపు నిండిపోయినట్టుగా ఉంటుంది, సో ఆకలి అవ్వదు. అండ్ డీటాక్స్ అయిపోతూ ఉంటుంది, అంటే చెడు మలినాలను తొలగించే విషయంలో కూడా హెల్ప్ చేస్తుంది కాబట్టి సో ఆ పరంగా కూడా బాగుంటుంది అనమాట. చూసారా చక్కగా మనకు రంగు కూడా చాలా ఫాస్ట్గా మారుతుంది. ఎక్కువసేపు ఉడికించకూడదండి, అంటే మామూలుగా జస్ట్ అంటే కొంచెం ఆ పచ్చి వాసన లైట్గా పోయేదాకా సరిపోతుంది. సో ఇక ఈ స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఈ ముల్లంగి ముక్కల్ని మనము ఇదే బౌల్లోకి తీసేసుకోవచ్చు. సో ఇంతకుముందు మనం వేయించుకొని పప్పులన్నీ పెట్టుకున్నాం కదా రెడీగా, సో అందులోకి మనం ముల్లంగి ముక్కలు తీసేసుకుంటున్నాం. అండ్ ఇందులోకి మనము చింతపండును కూడా యాడ్ చేసుకుంటున్నాం అనమాట. సో చింతపండు ఇలా నానింది కదా, సో ఆ నానిన చింతపండు డైరెక్ట్గా వేసేసుకోవచ్చు, ఎందుకంటే ఎలాగో మనం రుబ్బేసుకుంటాం కాబట్టి ఇవన్నీ కూడా మనకు కలిసిపోతాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. సో కొంచెం చింతపండు నీళ్లు కూడా 1-2 వేస్తున్నాను, కొంచెం 1 స్పూను, సో దట్ మనకి ఇంకా వేరే వాటర్ యాడ్ చేసుకోవాల్సిన పని లేదనమాట. ఓకే, సో నెక్స్ట్ ఇందులో మనం కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకుందాం, సో దట్ మనకి ఇంకా పచ్చడికి సంబంధించి ఏవి యాడ్ చేసుకోనక్కర్లేదు. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి చక్కగా మోస్ట్లీ వాటర్ అయితే ఏం అక్కర్లేదు, నున్నగా ఈ ముల్లంగి ముక్కల్ని ఈ పప్పుల్ని రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారు కదా ఇలా చక్కగా నున్నగా రుబ్బేసుకున్నాము. ముల్లంగి పచ్చడి ఆల్మోస్ట్ రెడీ. సో చక్కగా పుల్లగా లైట్గా ఘాటుగా చాలా బాగుంటుంది. స్టవ్ వెలిగించేసుకున్నాము. ఇందులో కాస్త నూనె వేసుకుందాం, జస్ట్ మనకి పోపు కోసం మాత్రమే అన్నమాట. మీరు పోపు పండి సపరేట్గా కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే, సో ఇక పోపుకు కావాల్సిన పదార్థాలు ముందుగా జీలకర్ర, అలాగే కొంచెం మినప్పప్పు లైట్గా, అలాగే కరివేపాకు వేసుకొని ఒక్కసారి వేయించేసుకుందాం. ఓకే, సో మనకు లైట్గా పోపు రెడీ అయిన తర్వాత
మనం తయారు చేసుకున్న ఈ ముల్లంగి పచ్చడి ఏదైతే ఉందో దాన్ని ఒక్క 2 నిమిషాల పాటు ఒక్కసారి తిప్పేసామంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. పచ్చకర్పూరాన్ని తరచూ తీసుకుంటూ ఉండడం వల్ల గ్యాస్ సమస్యలు అధికంగా ఎవరికైతే ఉంటాయో అవి చాలా వరకు రెడ్యూస్ అవుతాయి. అంతేకాకుండా జలుబు తగ్గుతుంది, ఎముకలు కూడా దృఢపడతాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, పచ్చకర్పూరం రెగ్యులర్గా తినడం మొదలు పెట్టేసేయండి. మనం చక్కగా పోపులో ఈ ముల్లంగి పచ్చడి వేసేసుకున్నాము. సో చివరిగా మనం కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకొని చక్కగా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సో ప్లేట్ కూడా చాలా చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉందండి. సో ముల్లంగి పచ్చడి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ముల్లంగి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినపప్పు 2 టేబుల్ స్పూన్లు, పల్లీలు 1 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 4, ముల్లంగి 2, చింతపండు గుజ్జు 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. ముల్లంగి పచ్చడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడయ్యాక పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పల్లీలు, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో ముల్లంగి ముక్కలు, పసుపు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకుని అందులో చింతపండు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి వేగాక మెత్తగా రుబ్బుకున్న ముల్లంగి పచ్చడిని కూడా వేసి బాగా కలుపుకొని కొత్తిమీరాకు వేసి వేగాక ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ముల్లంగి పచ్చడి రెడీ. చూసారు కదా ముల్లంగి పచ్చడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఆహా, నాకు సడన్ గా ఇది పెడితే మాత్రం ముల్లంగి పచ్చడి నేను గుర్తుపట్టలేనేమో. చెప్పకపోతే అస్సలు ఏం ఘాటు తెలియట్లేదండి. నేను కొంచెమైనా తెలుస్తుందేమో దాని టేస్ట్ అనుకున్నాను, అస్సలు తెలియట్లేదు. చాలా చాలా బాగుంది. ఇంకేంటి, హ్యాపీగా ఎవరికైనా ముల్లంగి వద్దు అనుకునే వాళ్ళకు కూడా మసిబూసి మారేడుకాయ చేసి హ్యాపీగా పెట్టేసేయచ్చు. అస్సలు ఏమీ తెలియట్లేదు. చాలా చాలా బాగుంది. చూసారు కదా, మరి ఇవాటి అమృతంలో నేను పరిచయం చేసిన 2 వంటకాలు మీకు నచ్చాయని ఆశిస్తూ రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.